నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నూకల కవిత కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. బ్యాలెట్ పేపర్ చూపిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయవలసిందిగా ఓటర్లను కోరారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచానని, మున్సిపాలిటీలో ఉన్నత పదవి లభిస్తుందని ఆశ ఉందని, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆశీస్సులతో వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ ప్రజలకు సేవ చేయాలనే అంకితాభావంతో చైర్మన్ రేంజ్లో ఉండి అన్నాని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మీ వార్డు సమస్యలన్నీ తీరుతాయి. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మా ఊరి నుంచి కూడా తుంగబాడు పలు గ్రామాల నుంచి వచ్చి మద్దతు తెలుపుకుంటూ అన్నకు ధన్యవాదాలు. యాక్టివ్గా చూసి ఈ 17వ వార్డుకు సేవా కార్యక్రమాలు వచ్చినందుకు గతంలో కూడా 5 సంవత్సరాలు కౌన్సిలర్గా చేశారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దాన్ని రాజీనామా చేసి మన టౌన్కి మన చైర్మన్గా మన మహిళ అవకాశం వచ్చింది కాబట్టి జాబ్ రిజైన్ చేయడం జరిగింది. ఆ అవకాశం మా 17వ వార్డు రావడం అదృష్టవంతులు. ఈ 17వ వార్డులో ఉన్న సమస్యలన్నీ తీర్చాలని మేము మనవి చేస్తున్నాం. గతంలో ప్రభుత్వంలో నేనున్న కౌన్సిలర్గా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కొంచెం పని కూడా చేయలేదు. మున్సిపాలిటీ వచ్చిన పనికి మేము చేయించినాం కాబట్టి ఈ అదృష్టము 17వ వార్డులో మన చైర్మన్ అభ్యర్థిగా కవితమ్మ గారు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీగా గెలిపించాలని కోరుతున్నాం. పోయినసారి 676 వచ్చింది నాకు, ఈసారి ఏ మెజార్టీగా గెలిపించాలని మాకు 17వ వార్డు ప్రజలు తెలియజేస్తున్నాం. గ్రామాల నుంచి మా పెద్దలు, సర్పంచి పెద్దలు, రాజకీయ నాయకులు, మాకు ఇక్కడ స్థానికంగా మా ఊరు గ్రామ ప్రజలు కూడా ఊరు. అందుకే వచ్చి వేణుగోపాల్ అన్న మంచి వ్యక్తి, ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు, ఎప్పుడు ప్రజలకు సేవ చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని గెలిపించాలి, మేము కూడా మా వంతుగా వచ్చి ఓటు వేయాలన్న మంచి మనసుతో మా గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేసి మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చివరి రోజు అండి. గత వారం రోజులుగా కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. మరి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందో, వారి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మమ్మల్ని గెలిపిస్తాయనే నమ్మకం ఉంది. అలాగే ఈ 17వ వార్డు విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగిందండి. ఏవైతే గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయండి. మేము వీటిని రేపు గెలవగానే కూడా తక్షణం మేము చేసేటటువంటి పని మా వార్డును అభివృద్ధి పరచుకోవడమేనండి. మా వారి సహకారము, ఈ పట్టణాధ్యక్షుడు అయినటువంటి నూకల వేణుగోపాల్ రెడ్డి గారి సహకారంతో మేము, మా కుటుంబం ఎల్లప్పుడూ కూడా ప్రజల సేవకే మా జీవితాన్ని మేము అంకితం చేస్తున్నామండి. మరి అలాగే రేపు ఈవీఎంలలో కాకుండా బ్యాలెట్ పేపర్లలో ఓటింగ్ అనేది జరుగుతుందండి. ఏ ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా ప్రతిదీ కూడా లెక్కలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటేయాలని, జాగ్రత్తతో ఓటేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. మా కోసం తరలి వచ్చినటువంటి సర్పంచ్లకు, అందరికీ, యువతకు, మహిళలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతున్నది. విద్యార్థులు మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం తను తృణపాయంగా పక్కన పెట్టేసి ఈ యొక్క వార్డు సమస్యలని, వార్డులో అభివృద్ధి చేయాలని వీరన్న బాటలో నడుస్తూ తన వంతుగా కూడా అభివృద్ధిని కాంక్షిస్తూ వచ్చేసినటువంటి మేడం కవితమ్మ గారికి ఈరోజు జనాలు బ్రహ్మరంగా పడుతున్నారు. అలాగే మరి తన యొక్క భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు వస్తున్నటువంటి కవితమ్మ గారికి మున్సిపల్ చైర్మన్గా కూడా అవకాశాలు ఉండడం వల్ల ఈ యొక్క చైతన్యవంతులైనటువంటి 17వ వార్డు ప్రజలు విఘ్నతతో ఓటేసేసి కవితమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించి 48 వార్డులలో కూడా అత్యధిక మెజార్టీ కూడా ఇస్తారని ఆ దిశగా ఇప్పుడు మీరు జరుగుతున్నటువంటి ప్రచారంలో కూడా చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా నీరాజనం పడుతున్నారు. దయచేసి చైతన్యవంతులైనటువంటి 17వ వార్డు ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచించి ఒక్క ఓటు, ఎందుకంటే తన జీవితాలను కూడా పక్కన పెట్టేసేసి, తన పర్సనల్ లైఫ్ను కూడా పక్కన పెట్టేసేసి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం త్యజించేసేసి మీకు సేవ చేయడానికి వచ్చింది కాబట్టి 17వ వార్డు ప్రజలందరూ నిండు మనసుతో కవితమ్మను ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రజలందరి తరపున కోరుకుంటున్నాను.